యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్ణచందర్ వేధింపుల వల్లనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల విచారణలో సైతం పూర్ణచందర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి పూర్ణచందర్ స్వేచ్ఛను మోసం చేసినట్లు గుర్తించారు. ఆ మోసాన్ని గ్రహించి స్వేచ్ఛ అతడి నుంచి విడిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు కూడా స్వేచ్ఛతో పూర్ణచందర్ గొడవ పడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ కూతురు మృతికి పూర్ణచంద్ర కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్ణచంద్రకు వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని, పెళ్లి చేసుకుంటారని మోసం చేయడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. స్వేచ్ఛ కుమార్తెను కూడా పూర్ణచంద్ర లోబరుచుకోవాలని చూశారని, అందుకే ఫంక్షన్ కూడా చేశారని ఆరోపించారు. మరోవైపు స్వేచ్ఛ కుమార్తె కూడా పూర్ణచంద్రపై సంచలన ఆరోపణలు చేసింది. పూర్ణచందర్ తనను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించింది. తన తల్లిని సైతం వేధించాడని చెప్పింది.